వీడియోలు కూడా చేసాం. విశాఖపట్నంలో ఆయనకి ఉత్తరాంధ్ర తీసేయడం, ముందంతా ఉత్తరాంధ్ర రన్ చేసి తీసేశారు దీనికి ఇన్ఛార్జి. ఇప్పుడు ఆ లెక్కన మిగతా వాళ్ళే కూడా తీసేసినవి ఉన్నాయి, కానీ ఇతన్ని అనౌన్స్ చేసి మార్చారు మళ్ళీ ఉత్తరాంధ్ర. అట్లాగే తర్వాత అదేది జిల్లాల హెడ్స్ అంటే అనుబంధ సంఘాల హెడ్గా కూడా పెట్టి మళ్ళీ తీసేశారు. ఇట్లాంటివన్నీ ఏముంటది, ఫస్ట్ నాకు ఇచ్చారు, కాగితం మీద కూడా ఇచ్చారు, పేపర్ మీద కూడా ఇచ్చి తర్వాత తీసేశారంటే సో వాళ్ళ కోసం నన్ను తీసేశారు. ఇది సహజంగా ఇగో ఉంటుంది ఎవరికైనా సరే. ఇప్పుడు మనం జర్నలిజం ఫీల్డ్లో నేను ట్రాన్స్ఫర్లో అప్పుడు నేను కూడా ఫీల్ అయ్యాను. ఏది నేను సో చోటకి నన్ను అడగకుండా ట్రాన్స్ఫర్ చేశారు అన్నటువంటిది, లేదా నేను ఎక్స్పెక్ట్ చేసిన డిజిగ్నేషన్ ఇవ్వలేదు అన్నటువంటి ఫీలింగ్ ఉంటే నేను ఛానల్ వదిలేసిపోయాను. ఇప్పుడు నేను అనుకున్న డిజిగ్నేషన్ నాకు రానప్పుడు ఉద్యోగం మానేసి వెళ్ళి వేరే ఛానల్లో చేరా ఆ డిజిగ్నేషన్ కోసం, ఆ జీతం కోసం. అయితే నేను ఆ మొదటి సంస్థను బూతులు తెట్లా, లేదా నేను ఆ సంస్థ యజమానిని తెట్లా, ఇది అంతే. ఇప్పుడు నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశా, నా హెడ్ ఆ పొజిషన్ నాకు ఇవ్వలేదు, నన్ను అడగలేదు, నాకు అది హర్టింగ్ అనిపించింది, నిశ్శబ్దంగా అవతలకి వెళ్ళి చూసుకున్నా, లేదా అసలు ఫీల్డే వదిలేసి అవతలకి వచ్చేసాను. నేను అనుకున్నది సాధ్యం కాదు అనుకున్నప్పుడు. ఇది మన చేతకానితనం అందామా, లేదంటే గనక ఇది అసమర్థత అందామా, లేదా ఈ గొడవలంతా ఎందుకు